హాయ్ అమ్మా, రండి కరివేపాకు కారంతో చికెన్ స్టార్టర్ చేద్దాము. నేను ఎలా చేశానో ఒకసారి చూసేయండి. కరివేపాకు చికెన్ స్టార్టర్కి కరివేపాకు, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలాలో వెల్లుల్లిపాయ గబ్బాలు కూడా వేసి కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొద్దాం. సరిపడా నూనె వేసుకొని ఉల్లిపాయలు వేగుతానికి సరిపడా ఉప్పు వేయండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించేయండి. వేగిన ఉల్లిపాయల్లో కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేయండి. ఇలా ఒక్కసారి తిప్పి లో ఫ్లేమ్లో పెట్టి మూత పెడదాం. లో ఫ్లేమ్లో పెడితే ఇలా నీరు వచ్చి ఉడికిపోతుందమ్మా. నీరు పోయాల్సిన అవసరం లేదు. మెంతి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఒక్కసారి తిప్పేయండి. ఇంకొక 5 మినిట్స్ కొంచెం దగ్గరుండి వేయించుకుంటే మసాలా వేద్దాం. వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీ మసాలా, మనం వేయించి దంచి పెట్టుకున్న కర్రీ లీవ్స్ మసాలా, కొత్తిమీర వేసి తిప్పేద్దాం. ఈ టైంలో ఉప్పు కారాలు చూసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచేసి దించేద్దాం. ఇంతేనమ్మా, సింపుల్గా కరివేపాకు కారంతో చికెన్ స్టార్టర్ అమ్మా. మీకు ఎవరికైనా ఈ కూర నచ్చితే ఒకసారి ట్రై చేయండి. కారాలు అడ్జస్ట్ చేసుకోండి, మీ టేస్ట్లకు సరిపడా. ఎక్కువ తక్కువలు, ఎండుమిరపకాయలు 1 వేయాలా, 2 వేయాలా, 4 వేయాలా అన్నది మీ కారానికి సరిపడా వేసుకొని ఒకసారి ట్రై చేయండి. అద్భుతమైన ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.